హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ పాయసం. పాయసమే కదా మాకు తెలుసులే అని కొట్టిపారేయకండి. ఈ స్టైల్లో పాయసం కనుక ఒక్కసారి ట్రై చేశారంటే అస్సలు ఉండలు కట్టకుండా ఎంతసేపు అయినా చిక్కపడకుండా టేస్టీగా ఉంటుంది ఈ పాయసం. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. మొదట చిటికెడు కుంకుమ పువ్వు పాలలో నానబెట్టి పక్కన ఉంచుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకుని 1 స్పూన్ గీ యాడ్ చేసుకొని 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 100 గ్రామ్స్ సేమియా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో 2 నుండి 3 నిమిషాల పాటు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. తర్వాత జీడిపప్పు, బాదం పప్పు, ఇది కొలత లేదు, వేసుకున్నోళ్ళకి వేసుకున్నంత. 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వేయించుకొని చిక్కటి పాలు 300 ml అందులో యాడ్ చేసుకొని 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. కలుపుతూ ఉడికించాలి, లేదంటే అడుగంటిపోతుంది. 3 నిమిషాలు ఉడికిన తర్వాత మరో 300 ml మిల్క్ యాడ్ చేసుకొని 8 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. 8 నిమిషాలు కలుపుతూ ఉడికించిన తర్వాత 75 గ్రామ్స్ షుగర్ యాడ్ చేసుకొని, అంటే 1 కప్పు సేమియాకి 3/4 కప్పు చక్కెర అన్నమాట. 3/4 కప్పు చక్కెర యాడ్ చేసుకొని చక్కెర మొత్తం కరిగే వరకు 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించాలి. తర్వాత నానబెట్టి పక్కన ఉంచుకున్న కుంకుమ పువ్వు పాలు యాడ్ చేసుకొని దంచుకున్న 4 ఇలైచీ యాడ్ చేసుకొని మరో 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి టేస్టీ పాయసాన్ని ఎంజాయ్ చేయండి. ఇలా కనుక చేశారంటే సేమియా అస్సలు ఉండలు కట్టకుండా ఎంతసేపైనా ఈ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గాట్ టు సబ్స్క్రైబ్ అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.